దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 72వ సంకీర్తన 12వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యానికి మనము పరిశుద్ధ గ్రంథము నుండి తీసుకొని చదువుకుందాము. కీర్తనలు 72:12. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యమునకు వినుచున్నటువంటి మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యానవాక్యము ఎలా ఉందంటే, ప్రభువారిని ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, దీనులై ఉన్నారో, నిరాధారులుగా ఉన్నారో వారు దేవునికి ప్రార్థన చేసి వారి యొక్క మనవులను తెలుపుకుంటే తప్పకుండా ఆయన వారి యొక్క బాధల నుండి విడిపిస్తారు అన్నటువంటి కార్యము గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ప్రమాదములో ఉన్న వారిని బయటకు తీయుట అనే అర్థం వస్తుంది. ఎలాగా? ప్రమాదములో ఉన్నవారు అంటే దీనులై ఉన్నవారు ప్రమాదములు ఉన్నట్లే, నిరాధారులు ప్రమాదములు ఉన్నట్లే. మరి బ్రతుకు తెరువుకి ఏదో ఒకటి ఉండాలి కదా. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తుంటే తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. వారిని ఆ బాధల్లో నుంచి విడిపిస్తాడు మన ప్రభువు. రక్షణ పొందుకొనుట విడుదల కార్యముగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువు జననము, మరణము, పునరుద్ధానము నమ్మి విశ్వాసముతో దేవుని స్తుతించే వారికి దేవుని కృప అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృప పొందిన వారికి రక్షణ కలుగుతుంది. దేవుని కృప ఎప్పుడూ ఉండాలి. కృప మనకి ఉంటే మనకు రక్షణ కలిగినట్లే, రక్షణ పొందుకున్నట్లే. ఈ రక్షణ భాగ్యము మానవుడు తన పాప బంధకముల నుండి విడుదల పొందుతాడు. రక్షణ అంటే అది. నిరుపేదల యందును బేదల యందును ఆయన కనికరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బీదల ప్రాణాలను ఆయన రక్షించును అని కీర్తనకారుడు 72వ సంకీర్తన 13లో కీర్తించటం మనము చూస్తున్నాము. ఎలాగంటే ప్రియ దేవుని బిడ్డలారా, కష్టము, దుఃఖము, శ్రమలలో ఉన్న వారి ప్రాణములు నశించకుండా వారి ప్రాణములకు సేదదీచే అర్థము ఇందులో ఉంది. విడిచిపెట్టుట లేదా నిలుపుదల చేయుట అనే పదాలు ప్రియ దేవుని బిడ్డలారా రక్షించుట అనే పదానికి పర్యాయ పదంగా ఉంటుంది. అదేవిధంగా కీర్తనకారుడు కీర్తనల గ్రంథములో 72వ సంకీర్తన 14లో మరి మనం చూస్తే, కపట బలాత్కారముల నుండి ఆయన వారి ప్రాణమును విమోచించును. కపట బలాత్కారముల నుండి ఆయన వారి ప్రాణాలని విమోచిస్తాడట అని ఆయనే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు, ప్రభువారు. అంటే
ఇక్కడ విమోచించుట అనగా బలత్కారుల చేతిలో నుండి యేసు ప్రభువు వారు ఆయన స్వరక్తమిచ్చి తన ప్రజలను విమోచించిన సందర్భము తెలియచుంది. విమోచించుట ఆయన అమూల్యమైన రక్తాన్ని శిలువపై చిందించి పాపబంధకముల నుండి విడుదల చేయించిన తండ్రి మన ఎడల ఎంత ప్రేమగా ఉన్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, మనము వింటున్నాము. యేసు ప్రభు వారి జననము దుష్టుని చేతిలో నుండి ప్రజలను విడిపించుటకు, వారిని కనికరించుటకు, వారిని విమోచించుటకే పరలోక భాగ్యాన్ని వదిలి మానవుని రూపంలో ఈ లోకంలో ఏర్పడిన గొప్ప భాగ్యానికి మనమందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3:16 ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్న మాట ఏమిటంటే ఆయన లోకాన్ని ప్రేమించలా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రజల్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అనగానే చాలామంది లోకాన్ని అనుకుంటారు. కాదు, లోకములున్న ప్రజలను ఆయన ప్రేమించాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. మన పాప బంధకాల నుండి మనల్ని విడిపించడానికి ఆయన శిలువపై జరిగినటువంటి శిలువ మరణము ఒక్కసారి ఆయన ప్రేమను మనకి చూపెడుతుంది. మనం అలాంటి ప్రేమను పొందుకున్నాము కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంతో ప్రేమ కలిగి ఒకరికొకరము అందరము ఈ లోకంలో ప్రేమతోనే కానీ మనం జీవిస్తూ ఆయన యొక్క పరలోక భాగ్యాన్నే వదిలేసి మానవుని రూపంలో లోకములోకి వచ్చేసి మన పాప బంధకాల నుంచి మనల్ని విడిపించినటువంటి ఆ గొప్ప భాగ్యానికి మనమందరము కృతజ్ఞులమై ఉండాలి. నిత్యము దేవుని స్తుతించుకుంటూ మహిమపరుచుకుంటూ ఆయన పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయనా, జీవం గల తండ్రి, నీకు స్తోత్రములు 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 నాయన. అయ్యా, నీ దివ్యమైన వాక్యాలను మేమందరము తండ్రి నిత్యం ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మమ్మలను ఎవరైతే బాధల్లో ఉన్నారో వారి బాధల నుంచి ప్రతి ఒక్కరిని దేవా నువ్వు విడిపించిన ఆయన, నీకు స్తోత్రాలు తండ్రి. పాప బంధకాల్లో ఉన్నటువంటి మేము నాయనా ఇంకెప్పుడు తండ్రి సాతాను శోధనలకు మేము గురి కాకుండా నీ దక్షిణ హస్తాన్ని మాపై నిత్యము ఉంచుతూ దేవా నీ గొప్ప ఆదరణను మాకు అనుగ్రహించి కృపగల నాయన నీ పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో దేవా నీ యందు మేము బలపడి నీకు బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.